ఒక మంచి బ్యానర్ ఐటమ్ ఇచ్చినామే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డైనమిక్ లేడీ ఆఫీసర్లు, డైనమిక్ లేడీ పొలిటికల్ లీడర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాను నడిపించేది మా రుద్రమాదేవి నేలపైన, మా సమ్మక్క సారక్క నేలపైన. అటువంటి వీర తిలకం దిద్దిన ఆ నేలపైన ఇప్పుడు జబర్దస్త్గా మహిళా మనుల చేత, మహిళా ఆఫీసర్లు, మహిళా పొలిటికల్ లీడర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధిల్లుతుంది అని చెప్పుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు దీన్ని. సెల్యూట్. ఇది ఎవరు రాయాలి ఎంతవరకు? మేమే రాసినాం. రుద్రమాదేవి నేలపై పగ్గాలన్నీ మహిళల చేతుల్లో ఉన్నాయి. కీలక పదవులన్నీ మహిళా చేతుల్లో. అభివృద్ధి రథాన్ని ముందుకు నడిపిస్తున్న లేడీ బాసులు. పోలీస్ కమిషనర్ నుంచి కలెక్టర్ల వరకు మహిళలే. చరిత్రను గుర్తు చేస్తున్న నేటి ఓరుగల్లు పరిపాలన. వరంగల్ కలెక్టర్ సత్య శారజ, హన్మకొండ కలెక్టర్ చాద్ బాజ్పాయ్, మహబూబాబాద్ కలెక్టర్ స్నేహా సబరీష్, వరంగల్ సిపి శ్వేతారెడ్డి, ఉమ్మడి వరంగల్ మంత్రి, రాష్ట్రానికి మంత్రి, బట్ ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ, దీంతోపాటు వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ ఎంపీ కూడా కడియం కావ్య. సో ఇంతమంది మహిళలతో వర్ధిల్లుతూ ఉంది. చూద్దాం ఒకసారి. మంచి వార్త అందించిళ్ళు వరంగల్ బ్యూరో చీఫ్ వేణు. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి వీరనారి రుద్రమాదేవి నాయకత్వం వహించింది ఓరుగల్లు. నేడు మరోసారి మహిళా నాయకత్వానికి వేదికగా నిలుస్తుంది. అప్పట్లో ఒక రాణి రాజ్యాన్ని నడిపిస్తుంటే ఇప్పుడు పలువురు మహిళా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వరంగల్ అభివృద్ధి రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చరిత్రను గుర్తు చేస్తూనే ఆధునిక పరిపాలన కోసం ఆధునిక పాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ అధికారి శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో నగరంలో మహిళా నాయకత్వానికి మరింత బలం చేకూరింది. ఇప్పటికే వరంగల్ కలెక్టర్ సత్య శారజ, హన్మకొండ కలెక్టర్ చాద్ బాజ్పాయ్, మహబూబాబాద్ కలెక్టర్ స్నేహా సబరీష్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, డిఎఫ్ఓ లావణ్య తదితరులు కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధుల స్థాయిలో కూడా మహిళలదే ఆధిక్యం. రాష్ట్ర మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ కీలక శాఖలు నిర్వహిస్తుండడంతో ఓరుగల్లు ప్రాంత ప్రజలలో మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అదే వరంగల్ ఎంపీ కూడా కడియం కావ్య ఉండడం కూడా మనకు గొప్ప విషయమే. రుద్రమాదేవి స్ఫూర్తి ఆధునిక పరిపాలన. 7 దశాబ్దాల క్రితం రుద్రమాదేవి కత్తితో రాజ్యాన్ని కాపాడితే నేడు ఆ మహిళా అధికారుల చట్టంతో, పరిపాలన సామర్థ్యంతో ప్రజల భద్రత, అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అద్భుతంగా ఉందా? ఎవడు ఊహించని కూడా ఊహించాడు ఇటువంటి వార్తలు. సంక్షేమ పథకాల అమలు నుంచి శాంతి భద్రతలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వరకు ప్రతి అంశంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అభివృద్ధి లక్ష్యంగా మహిళా శక్తి. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేయడం, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను సమీక్షించడం, శాఖల మధ్య సమన్వయం సాధించడం వంటి అంశాల్లో మహిళా అధికారులు ముందంజలో ఉన్నారు. దీంతో వరంగల్ మహానగరాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పరిపాలన సాగుతుందని అధికారులు చెబుతున్నారు. చరిత్ర కొనసాగింప. రుద్రమాదేవి పేరు వినగానే ఓరుగల్లు గుర్తుకు వస్తుంది. అదే ఓరుగల్లులో నేడు కీలక పరిపాలన బాధ్యతల్లో మహిళలే ఎక్కువగా ఉండడం చారిత్రక యాదృచ్ఛికమా, మహిళా సాధికారతకు నిదర్శనమన్న ఆ చర్చ సాగుతుంది. ఒక విషయం మాత్రం స్పష్టం. నేటి ఓరుగల్లు మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓరుగల్లు లేడీ టీం కూడా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడు పాలకుర్తి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తుంది. 26 ఇయర్స్ యంగ్ డైనమిక్ లేడీగా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించింది ఝాన్సీ యశస్విని రెడ్డి. అత్తా కోడన్లో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి. ఈ మధ్యనే ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అది గుర్తుకొస్తుంది నాకు వీళ్ళందరి వార్త చదువుతుంటే. వరంగల్ ఎంపీ కడియం కావ్య, 2 మంత్రులు కొండా సురేఖ, సీతక్క. సరే, ఓరుగల్లు లేడీ టీం
పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పేయి, మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ సెంట్రల్ కవిత, డిఎఫ్ఓ లావణ్య, మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇట్లా అనేక మంది ఓవరాల్గా ఉమ్మడి వరంగల్లో మాత్రం జబర్దస్త్గా అంటే రుద్రమాదేవి నేలపైన పగ్గాలన్నీ మహిళల చేతుల్లోనే. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత అంటే ఇదే గుర్తుకొస్తుంది. ఇంకా పైకి రావాల్సిన ఆవశ్యకత ఉంది మహిళలు. అధికారులందరికీ ప్రజా వాయిస్ సెల్యూట్ చేస్తూ ఉంది.